ఉప్పు కప్పు రంబు ఒక్క పోలిక నుండు చూడ చూడ రుచులు వేరయ్య. పద్యం చెప్పట్లేదండి. అందరిలో ఉన్న అపోహ ఉప్పు గురించి మాట్లాడదాం. ఎటువంటి ఉప్పు రోజువారీ మనం వాడుకోవచ్చు, దీని గురించి మాట్లాడడానికి ఈ వీడియో చేస్తున్నాను. నేను మీ డాక్టర్ రవికుమార్ చింత, సెల్ హెల్త్ క్లినిక్ నుంచి. చాలా మంది ఏమనుకుంటారు, పింక్ సాల్ట్ ఈజ్ హెల్దియర్ అంటారు. కాదు కాదు, సీ సాల్ట్ స్పెషల్, కోషర్ సాల్ట్ ఈజ్ బెటర్, ఇట్లా అనేక రకాలుగా మాట్లాడుకుంటారు. దీంట్లో వాస్తవం ఎంత? ఇట్స్ ఎ బిగ్ మిత్. దీని గురించి మనం క్లారిటీతో ఇవాళ తెలుసుకుందాం. బీపీ ఉన్నవాళ్ళు, కిడ్నీ ఇష్యూస్ ఉన్నవాళ్ళు ఎటువంటి ఉప్పు వాడాలి, ఇవన్నీ కొద్దిగా వివరంగా తెలుసుకుందాం. ముందు అందరూ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, అన్ని కామన్ సాల్ట్స్, అది టేబుల్ సాల్టా, రాక్ సాల్టా, పింక్ సాల్టా, అన్నిట్లోనూ ఉండేది సోడియం క్లోరైడే. 98 నుంచి 99% సోడియం క్లోరైడే. ఇప్పుడు నాకు బీపీ వచ్చిందండి, నేను పింక్ సాల్ట్ లో షిఫ్ట్ అయ్యానండి, మ్యాజిక్ ఏం జరగదు, సోడియం అంతే ఉంటుంది. పైపెచ్చు పింక్ సాల్ట్ లో మన డీటాక్సిఫికేషన్ జరుగుతుంది కదా, అది వాడితే. లేదా సీ సాల్ట్ ఈస్ బెటర్ కదా, మినరల్స్ ఉంటాయి అంట కదా. దీని గురించి మీకు వివరించాలి. పింక్ సాల్ట్ లో ట్రేస్ మినరల్స్ ఉంటాయి, చాలా చిన్న మోతాదులో ఉంటాయి. నిజంగా మీకు రిజల్ట్ రావాలంటే, డీటాక్సిఫికేషన్ రిజల్ట్ రావాలంటే అధిక మోతాదులో తీసుకోవాల్సి వస్తుంది. అధిక మోతాదులో తీసుకుంటే ఏమవుతుంది, సోడియం అధికంగా వెళ్తే బీపీ పెరుగుతుంది, కిడ్నీ ఇష్యూస్ వస్తాయి. ఆ అపోహ నుంచి దూరంగా ఉండండి. సముద్రపు ఉప్పులోను పింక్ సాల్ట్ లోను ఐడిన్ ఉండదు. మామూలు టేబుల్ సాల్ట్ లో 45 అవుతుంది కాబట్టి ఐడిన్ ఉంటుంది. థైరాయిడ్ అనే హార్మోన్ కి ఐడిన్ అవసరం ఉంటుంది. కాబట్టి కొద్ది మోతాదులో ఐడిన్ ఉన్న సాల్ట్ వాడటం మంచిది. లేకపోతే థైరాయిడ్ ప్రాబ్లం, గోయిటర్ ప్రాబ్లం వచ్చే అవకాశాలు ఉంటాయి. సెల్ హెల్త్ లో కొద్ది శాతం ఐడైజ్డ్ సాల్ట్, నార్మల్ టేబుల్ సాల్ట్ వాడండి 25% మీ వాడకంలో. మిగతాది సీ సాల్ట్ వాడండి. ఒక టేబుల్ స్పూన్ లో అమెరికన్ హార్ట్ అసోసియేషన్ వాళ్ళు రీసెర్చ్ చేసి చెప్పింది కూడా, అన్ని సాల్ట్ లోనూ ఉండేది సోడియం క్లోరైడ్ అని తేల్చారు. ఒక టేబుల్ స్పూన్ లో 2200 నుంచి 2400 mg సోడియం ఉంటుంది అనేది సైన్స్ నిర్ధారించింది. ఇప్పుడు ఎంత సోడియం తీసుకోవాలి అనేది ముఖ్యం గానీ, ఎటువంటి ఉప్పు తీసుకోవాలనేది సమస్యే కాదు. కిడ్నీ పేషెంట్లకి, బీపీ పేషెంట్లకి ఎటువంటి ఉప్పు తీసుకోవాలి కాదండి, ఎంత ఉప్పు తీసుకోవాలనేదే ప్రధానం. ఇప్పుడు అమెరికన్ హార్ట్ అసోసియేషన్ కానీ, కిడ్నీ స్పెషలిస్టులు కానీ ఏం చెప్తున్నారు, 2300 mg కంటే ఎక్కువ రోజువారీ వాడకం మంచిది కాదు. కిడ్నీ సమస్యలో, బీపీ సమస్య ఉన్నప్పుడు, రెండు కలిపి ఉన్నప్పుడు 1500 mg కంటే ఎక్కువ తీసుకోవద్దు, ఇంకా తగ్గించండి అనేది నిపుణులు చెప్తున్నారు. ఇప్పుడు ఎక్కువ సోడియం తీసుకోవడం వల్ల ప్రమాదం ఏంటి? బీపీ పెరుగుతుంది, దాంతో పాటు కిడ్నీ సమస్యలు వస్తాయి. కిడ్నీ సమస్యలతో పాటు బ్రెయిన్ కూడా సమస్యలు వస్తాయి. బ్రెయిన్ కి సమస్య ఏంటంటారా, గట్ మైక్రోబయం, గట్ లో ఉన్న మైక్రోబయం వీక్ అవుతుంది. అప్పుడు గట్ బ్రెయిన్ యాక్సెస్ స్లో డౌన్ అవుతుంది. బ్రెయిన్ లో ఉన్న టిష్యూస్ సర్క్యులేషన్ అందక వీక్ అయిపోతాయి, లేదా చనిపోతాయి. బ్రెయిన్ బ్యారియర్ ఉంటుంది కదా, అది కూడా వీక్ అయిపోతుంది. డిమెన్షియా, అల్జీమర్స్ లాంటి జబ్బుల బారిన పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. నిద్రలో ఏముంటుంది, స్ట్రెస్ లో గురవుతుంది, బ్రెయిన్ ఫంక్షన్ దెబ్బతింటుంది, కోగ్నిటివ్నెస్, మెమరీ తగ్గిపోతుంది, అల్టిమేట్ గా స్ట్రోక్లు వచ్చే అవకాశం ఉంటుంది. ఒక్క సాల్ట్ అధిక మోతాదులో తీసుకోవటం వల్ల ఎన్ని సమస్యలు వస్తున్నాయో చూడండి. ఎటువంటి సాల్ట్ వాడాలనేది పక్కన పెట్టండి, అన్నిట్లో ఉండే సోడియం. ఐరన్ లేని సాల్ట్ పింక్ సాల్ట్, సీ సాల్ట్, కల్లుప్పు, సముద్ర ఉప్పు. అది మనమైతే సెల్ హెల్త్ లో సముద్ర ఉప్పు వాడండి అని చెప్తాం. కొద్ది మోతాదు ఐడైజ్డ్ సాల్ట్ కూడా వాడండి, థైరాయిడ్ హార్మోన్ కి అవసరం కాబట్టి, గోయిటర్ సమస్యలు అనివ్వకుండా చూసుకోవటానికి. లేదండి మా ఇంట్లో అసలు మేము చాలా తక్కువ ఉప్పు వాడతాం, ఐఎమ్ సేఫ్ అనుకుంటారేమో. మీరు కూరల్లో చల్లే ఉప్పు కంటే 70 నుంచి 80% ఈ ప్యాకేజ్డ్ ఫుడ్ లో ఉంటుందండి. అత్యధిక 70 to 80% సోడియం అక్కడి నుంచి వస్తుందండి. మీరు ఇంట్లో ఉండి, ఇంట్లోనే వండుకుని, ఇంటి ఫుడ్ ఆహారమే తీసుకుంటే మంచిది. కానీ గమనించుకుంటా ఉండండి. నేను చాలా తక్కువ ఉప్పు వాడతానని మర్నాడు పొద్దున్న మ్యాగీ నూడిల్స్ చేసుకున్నారనుకోండి, దాని నిండా ఉప్పే. ప్యాకేజ్డ్ ఫుడ్ కానీ, జంక్ ఫుడ్ కానీ, లేస్ కానీ, అప్పడాలు, వడియాలు ఇంట్లో పట్టుకున్న వాటిలో కూడా, పచ్చళ్ళలో కూడా, వీటన్నిటిలోనూ ఉండేది 70% ఉప్పు. మనం తెలియకుండా తింటాం. ఇది జాగ్రత్త వహించాలి. ఇంట్లో జల్లు కొద్దిగానే వాడతాం, అయినా నేను పింక్ సాల్ట్ వాడతాను, ఇవన్నీ కుదరవండి. పింక్ సాల్ట్ వాడినా, ఏ సాల్ట్ వాడినా సోడియం అంతే ఉంటుంది. జనరల్ గా అయితే ఏ జబ్బు లేని పరిస్థితుల్లో 5 గ్రాములు దాటకుండా వాడుకోండి రోజు మొత్తం మీద అంటాం. కానీ నిపుణులు ఇప్పుడు 2.5 గ్రాములు చేశారు దాన్ని. సమస్యలుంటే 1500 mg చేయమంటున్నారు, అంటే 1.5 గ్రామే చేయమంటున్నారు. ఈ జాగ్రత్తలు వహిస్తూ 5 గ్రాములు దాటకుండా, దాంట్లో 1 గ్రాము ఐడైజ్డ్ సాల్ట్, మిగతాది సముద్రపు ఉప్పు వాడుకుంటూ, మన సెల్యులర్ మెటబాలిక్ డైట్ ప్రోగ్రామ్ లో బాడీని డీటాక్స్ చేసుకుంటూ, చాలా జాగ్రత్తగా ఉప్పు వాడకం గురించి గమనించుకుంటూ ఉండాలండి.
ఒక్క సోడియం అప్టేక్ పెరిగినందువలన ఎన్ని సమస్యలు వస్తాయో మీరు అర్థం చేసుకోండి. కార్డియోవాస్కులర్ ప్రాబ్లం కూడా వస్తుంది. బీపీ పెరిగిందంటే ఏమవుతుంది, దాని పర్యవసానాలు ఏంటి, కిడ్నీ సమస్య వచ్చిందంటే ఏమవుతుంది, షుగర్ ప్రాబ్లం వచ్చిందంటే కిడ్నీకి ఎఫెక్ట్ అవుతుంది. ఒక్కదానికొకటి చైన్ లింక్డ్ అండి. కాబట్టి ఎటువంటి సాల్ట్ వాడటం కాదు, ఎంత సాల్ట్ వాడటం అనేది ముఖ్యం. ఇవన్నీ పక్కన పెడితే ఎప్సమ్ సాల్ట్ అని ఇంకోటి ఉంది, పొరపాటును కూడా వంటకు వాడటానికి కాదండి. మెగ్నీషియం సల్ఫేట్, అది మీకు మెడికల్ షాపుల్లో నాటిలో దొరుకుతుంది. ఎప్సమ్ సాల్ట్ ఇది మెగ్నీషియం రిచ్ గా ఉంటుంది కాబట్టి కీళ్ళ నొప్పులకి, నరాల నొప్పులకి, వాపులు ఉపశమనానికి ఆ ఎప్సమ్ సాల్ట్ ని గోరువెచ్చటి నీళ్లలో కలుపుకొని స్నానం చేస్తే మూడ్ రిలాక్స్ అవుతుంది, శరీరం రిలాక్స్ అవుతుంది, కీళ్ళవాతం, నరాల నొప్పులు వీటి నుంచి ఉపశమనం దొరుకుతుంది. ఆ ఎప్సమ్ సాల్ట్ ని ఒక 15-20 లీటర్ల నీళ్లలో, అది మీరు బాత్ టబ్ లో కానివ్వండి, బకెట్ లో కానివ్వండి, కలుపుకుని గోరువెచ్చటి నీళ్ళల్లో ఆ నీటితో మీరు స్నానం చేస్తే చాలా ఉపయోగాలు ఉంటాయి. శరీరానికి, మానసికంగా కూడా. మెంటల్ గా రిలాక్స్ అవుతారు, నిద్ర బాగా పడుతుంది, బాడీ డిటాక్స్ అవుతుంది, నరాల నొప్పులు, కండరాల నొప్పులు తగ్గుతాయి, మైగ్రెయిన్ లాంటివి రాకుండా వాటికి కూడా ఉపశమనం దొరుకుతుంది. కాబట్టి ఈ ఎప్సమ్ సాల్ట్ ని ఆ విధంగా వాడుకోండి. కానీ మనం మాట్లాడుకుంటున్న వంటలో వాడుకోవాల్సిన ఉప్పు వేరు, ఎప్సమ్ సాల్ట్ వేరు. కానీ ఉప్పులో ఇది కూడా ఉప్పే కాబట్టి దీన్ని కూడా ప్రస్తావిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.